నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. చెంప పగలగొట్టాడండి. ఇక్కడ పగలగొడితే రక్తం మడుగండి. ఇంక ఈ పిల్ల ఈ దెబ్బ ఎప్పుడైతే తగిలిందో చనిపోయింది. పెద్ద పిల్ల పరిస్థితి అంటే మెల్ల ఇచ్చేసి ముఖం మీద కొట్టేశాడు. జైలు 6 మాత్రం వద్దండి, చంపేయాలండి. ఎదవనే చంపేయాలి. ఇంటి పిల్లలు ముఖం కూడా చూడుకుంటున్నారంటే ఎదవని ఖచ్చితంగా ఉరి తీయాలి మేడం. మాకు అదే కావాలనుకుంటున్నాం. మా కళ్ళ ముందే వాడికి ఉరి శిక్ష వేసేయాలి. వాడికి ఎవడైనా సరే ఉరి శిక్ష వేసేయాలండి. ఇంత సప్పుడు కూడా మాకు వినబడలేదు మేడం. రక్తం మడుగులో ఉన్నారు ఆ పిల్లల్ని చూడబోదుకి మాకు. కుటుంబంలో ముగ్గురిని అంత కిరాతకంగా చెప్పాడంటే ఎలాంటి న్యాయం అంటే ఇప్పుడు వాడెవడో తెలవాలి మేడం. తెలిసి మా ఆడిని కుక్కని ఇడుచుకొచ్చినట్టు ఇడుచుకొచ్చి మాకే అప్పచెప్పాలి మేడం. మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఈ ఘటన తెలిసినాక? 7:30 నుంచి అక్కడే ఉన్నామండి. తమ్ముడు వాళ్ళ ఇంటికాడే ఉన్నాం. స్టేషన్కి 8 గంటలకు వచ్చామండి. 8:15కి 4 గంటలకి పెద్దాపురం వెళ్ళిపోయాడు. 5 గంటలకు పెద్దాపురం వెళ్ళిపోయాడు. 5 గంటల నుంచి బాడీలు పోస్ట్ మాస్టర్ అయ్యే వరకు అక్కడే ఉన్నామండి. బాడీలు అప్పచెప్పే వరకు ఉన్నామండి. రిపోర్ట్లు 6 రోజుల తర్వాత ఇస్తామని అన్నారండి. సరే అని బదుడికి మాకు ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడే ఒక పిల్ల బుర్ర ఇలాగ అలెసెస్ ఉంచేసింది. ఇంకా నిలబెట్టడం లేదండి. యాక్చువల్గా చనిపోయే అమ్మాయి అయితే మనం ఎలా తెలిసిందంటే అలా ఉంటుంది. ఈ అమ్మాయి మెడ ఇరిసేసాడు. ఒక పెద్ద అమ్మాయి మెడ ఇరిసేసాడు. ఒక అమ్మాయి మెడ ఛాతి మీద కాలుతో తొక్కేసాడండి. ఛాతి అణిగిపోయి ఉంది. తర్వాత బతికిందో బతికిందో చచ్చిపోయిందో అని అడిగి డౌట్ వచ్చి మళ్ళీ రాడిచ్చి కొడితే ఈ పక్కనే ఇదంతా ఈ పిల్ల మళ్ళీ కొంచెం అరిసి ఉంటుందండి. బాబు అనేటోడికి ఇది బతులు కొట్టాడు. ఒంటి పైన ఈ చెంప పగల కొట్టాడండి. ఇక్కడ పగల కొడితే రక్తం మడుగండి. ఇంక ఈ పిల్ల ఈ దెబ్బ ఎప్పుడైతే తగిలిందో చనిపోయింది. ఇద్దరు పిల్లల పరిస్థితి పెద్ద పిల్ల పరిస్థితి అంటే మెల్ల ఇచ్చేసి ముఖం మీద కొట్టేశాడు. రాడ్ ఇచ్చి కొట్టాడు, ఏమి ఇచ్చేసి కొట్టాడు. ఇదంతా చిరిగిపోయింది. అదే పెద్ద ఆవిడది కూడా మొత్తం బాడీ అంతా రక్తం అండి. కొట్టేశాడండి. కళ్ళు గట్ట కనపడకుండా ఈ మొసలు అంతా ఈ మెదడు ఇదంతా కొట్టేశాడండి. ఈడిపోయాయండి 2. అలాగ ఉన్నాయండి సిచ్యువేషన్. మరి రిపోర్ట్లు 6 రోజుల తర్వాత ఇస్తున్నారు. ఏం రిపోర్ట్ వస్తుంది? బలమైన గాయాలు ఒక్కరిని కొట్టినప్పుడు మిగతా వాళ్ళు అరవడానికి కూడా అవకాశం ఉంటుంది. పక్క పక్కనే ఇల్లులు ఉన్నాయి కానీ ఎవరు అంతా ఒకరు చేసే పని అనుకుంటారా? అంటే మీకు ఇన్ని చూసారు కదా. అది ఒక్కరు చేసేది కాదండి. 2-3 కలిసే చేయొచ్చు అనుకున్నాను. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా చాలా బలంగా ఉంటుందండి. స్ట్రాంగ్ పర్సన్ ఈ అమ్మాయి. మరి ఎలా జరిగింది అనేది తెలియదండి మాకు చూసిన సిచ్యువేషన్ చూసి. అది అంటే ఇప్పుడు మీరు చెప్తుంటేనే అర్థమవుతోంది పరిస్థితి. ఇప్పుడు ఒక్కరిని కొట్టేటప్పుడు ఇంకొక పాప అరవడానికి కదండి పడుకుంటారండి. పిల్లలు చిన్నపిల్లలు కదండి, పడుకుంటారు. ఏసీ రూమ్లో కదండి, దాని మీద సౌండ్ వెళ్ళదండి. అది పిల్లలు సపరేట్ బెడ్రూమ్ లేదండి, అందరూ ఒక దిక్కునే పడుకుంటారు. అదండి మాకేం కదండి, న్యాయమే అడుగుతున్నామండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి